పై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది హైకోర్టు. జగన్ పై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రయోజనం కోసం కాదని అభిప్రాయపడిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు తెలిపింది. ఎంఆర్ ప్రతినిధులతో పాటు జగన్ ఆస్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. సిబిఐ ప్రాథమిక విచారణ నివేదిక, సిబిఐ వాదన, జగన్ వాదన, ప్రతివాదనలు విన్న హైకోర్టు జగన్ ఆస్తుల వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసి సిబిఐతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. జగన్ తరపు వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం పూర్తిస్థాయి విచారణకు కావాల్సిన ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. ప్రజా జీవితంలో ఉన్న వారి గురించి ప్రజలకు తెలియాల్సి ఉందని అభిప్రాయపడింది. అలాగే పెట్టుబడులు పెట్టిన అన్ని కంపెనీలపైన కేసును నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్పై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనంతో చేసినవిగా అనుకోవటం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పెట్టుబడులు ఎక్కడి నుంచొచ్చాయో వాటి మూలాలు తెలుసుకోవాల్సిందేనని తేల్చేసింది. అటు షేర్వాణి వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి, దేశీయ విదేశీయ కంపెనీల పాత్రేంటో తేలాలని ధర్మాసనం పేర్కొంది. చూపించడం కూడా జరిగింది. కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అనబడేది జగన్ గారు వాదన ఏకీభవించలేదను లేదా కోర్టు ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇన్వెస్టిగేట్ ఆర్డర్ చేసినటువంటి కాదండి. నథింగ్ ఇన్ దిస్, విల్ సీ అకార్డింగ్ టు లా. అటు ఎంఆర్ వ్యవహారంపై కూడా సిబిఐ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది హైకోర్టు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఊరుకోలేనని, ఎంఆర్ వ్యవహారంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని అభిప్రాయపడింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. ఎంఆర్ ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. మంత్రి శంకర్రావు రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు మొదటగా ప్రాథమిక విచారణకు ఆదేశించింది. దీంతో ఎంఆర్, జగన్ ఆస్తుల వ్యవహారంపై సిబిఐ నివేదిక సమర్పించింది. ఆ తర్వాత జగన్, సిబిఐ వాదనలు, ప్రతివాదనలు, తర్వాత తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసిన హైకోర్టు పై తీర్పుని వెలువరించింది. కష్టకాలంలో ఉన్నాం, టైం బాగోలేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్. కోర్టు తీర్పు ప్రకటించిన తర్వాత కడప పర్యటనలో అన్న మాటలివి. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇలాంటి ఆరోపణలు రావటం సహజమన్నారు. కావాలనే కాంగ్రెస్, టీడీపీలు బురజల్లుతున్నాయని అన్నారు. దేవుడనేవాడున్నాడని తెలిపారు. అంతిమంగా న్యాయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కోర్టులో ఏం జరిగిందో విన్నా, నా మీద ఒక మాట ఇచ్చాను అన్న ఒకే ఒక కారణంతో, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను అన్న ఒకే ఒక కారణంతో ఒక వ్యక్తి ఒక మాట మీద నిలబడడం అనేది ఎంత కష్టమో అని చెప్పి చూపించే ప్రయత్నమే ఇదంతా జరుగుతూ ఉంది. ఆ రోజు నేను పార్టీ విడిచిపెట్టిన రోజే కష్టాలు వస్తాయని నాకు తెలుసు, నష్టాలు వస్తాయని కూడా నాకు తెలుసు. కానీ ఒక మాటకు గౌరవించి పార్టీ నుంచి బయటికి వచ్చా. పార్టీ నుంచి బయటికి వచ్చిన వెంటనే నవంబర్ 29 నేను పార్టీకి రిజైన్ చేశా. డిసెంబర్ 29 ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులతోనూ సంతృప్తి చెందలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మంత్రి శంకర్రావు గారనేతో కోర్టులో కేసులు వేయించారు. వారికి తోడుగా నైతిక విలువలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా కుమ్మక్కై
అనైతిక పోరాటం చేస్తున్నారు. కానీ ఒక్కటైతే నేను చెప్తున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. నాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉన్నాయి.